నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం రివర్స్ అయిపోయింది. అవినీతి వైసీపీని ఇంటికి పంపించాలన్న చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం, వైసీపీ ఓడిపోవడం ఖాయమన్న రఘురామ. హత్యా రాజకీయాలు పోవాలంటే వైసీపీని ఓడించాలి, కడప ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల. కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా, రాష్ట్రంలో నీటి ఎద్దడి ఎందుకు వచ్చిందన్న కేసీఆర్. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం, కాళేశ్వరం అవినీతిపై లెక్క తేలాలన్న కోమటిరెడ్డి. డిక్లరేషన్ గ్యారంటీలతో మోసం చేశారు, కాంగ్రెస్ నేతలకు ఓటు అడిగే హక్కు లేదన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల, పాంచన్యాయ్ పేరుతో ఎన్నికల హామీలు. నాలుగైదు నెలల్లోనే రాష్ట్రం ఎడారి అయిందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పొలం బాటలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన సాగునీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యంలో ఉన్నది అసమర్థులు, చవట దద్దమ్మలని విమర్శించారు. ఈ ప్రభుత్వం తప్పిదాల వల్ల 209 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతులకు 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డిక్లరేషన్లు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్కు లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. అన్ని ఆఫీసులలో నోట్లు ముద్రించేటువంటి మిషన్లు పెట్టి ఇస్తారేమో నాకు తెలియదు. ఒకటి, నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మనవి చేస్తా ఉన్నాను. గత శాసనసభ ఎన్నికల్లో షెడ్యూల్ క్యాస్ట్ డిక్లరేషను, యూత్ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషన్ పేరుతో ఏవైతే హామీలు ఇచ్చారో, గ్యారంటీల పేరుతో 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలకు 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఏవైతే 100 రోజుల గ్యారంటీ హామీ ఇచ్చారో, ఎన్నికల ప్రణాళికలో ఏవైతే ఇచ్చారో, దమ్ము ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ముందుగా గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి చూపండి. ఆ హామీలు, ఆ గ్యారంటీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ మడమ తిప్పారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వడ్లపై దృష్టి పెట్టమంటే వలసలపై దృష్టి పెట్టారన్నారు. రుణమాఫీ జరిగిన వాళ్ళు కాంగ్రెస్కు ఓటేయండని, రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్కు ఓటు వేయమని కోరారు. వచ్చే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ను ఓడించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ వాడు బయలుదేరిండు, కాంగ్రెస్ వాడు బయలుదేరిండు. ఏం చేసినామని ఓటు అడగాలి? మా అక్క చెల్లెలకు తెలుసు, మా రైతన్నలకు తెలుసు. కాంగ్రెస్ వాడు వాళ్ళని నమ్ముతలేరు జనమని ఎన్ని డ్రామాలు ఆడిండ్రే. బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కొడుకులు, రాసియలే, నోటని డాక్యుమెంట్ తెచ్చి పంచారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ఎవరు నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, నోటని డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసితో చెప్పించారు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇగో మా సోనియా గాంధీ మాట, మా రాహుల్ గాంధీ మాట, మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకులు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, అసెంబ్లీలో చట్టం చేస్తాం, బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు బీజేపీ వాడు బయలుదేరిండు, కాంగ్రెస్ వాడు బయలుదేరిండు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, భూగర్భ జలాలు అడుగంటాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమని, ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాలేదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం అంటలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే, మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ తెలుసు కరీంనగర్లో తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల దగ్గర ముసలిక నీరు రాష్ట్ర దీక్ష చేస్తా ఉన్నాడు. ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించి రైతుకు నష్టం జరిగిందని భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి దగ్గర అడుగుదాం, ముందు రిప్రజెంట్ చేద్దాం. గౌరవ ప్రతిపక్ష 5 ఏళ్ల జలగ పాలనలో రాష్ట్ర ప్రజల జీవితాలు బుగ్గి అయిపోయాయని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రజాగళం సభలో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ పాలనలో దేశం ముందుకు పోతూ ఉంటే జగన్ పాలనలో రాష్ట్రం రివర్స్లో వెళ్తోందని విమర్శలు గుప్పించారు. డెల్టా ప్రాంతంలో ఎప్పుడూ రాని సమస్యలు వచ్చాయని, రోజుకు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. 3 పార్టీల జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటేనన్నారు. రేపటి తరానికి భవిష్యత్తు ఉండాలంటే ఎన్డీఏ తప్ప మరొక ఆప్షన్ లేదని అన్నారు. చెప్తున్నా, అది ఇచ్చా ఇది ఇచ్చానని బటన్ నొక్కానంటున్నాడు. నువ్వు నొక్కింది ఒట్టొట్టి బటన్. అది స్ట్రక్ అయిపోయింది. మా తమ్ముడు చెప్పాడు, అది స్ట్రక్ అయిపోయింది. అలాంటి ఒట్టొట్టే బటన్లు నేను నొక్కను. అంతేకాకుండా ఒకటి హామీ ఇస్తున్నా, సంపాదించిన సంపదలో 20 రూపాయలు మీకు ఇచ్చి అందు నుంచి 2,000 రూపాయలు సంపాదించే మార్గం, 20,000 రూపాయలు సంపాదించే మార్గం, 2 లక్షల రూపాయలు సంపాదించే మార్గం నేర్పించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ అడుగుతున్నా. ఆటోమొబైల్ ఉంది ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, ఏ ఆటో డ్రైవర్ అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 7 లక్షల మంది ఆటో డ్రైవర్లుంటే ఇచ్చేది 2,10,000 మందికి. దీనివల్ల ఆదాయం 2,000 కోట్లు, తిరిగి ఇచ్చేది 200 కోట్లు. అదే జలగ ప్రభుత్వం. ఈరోజు మాయ మాటలు చెప్తున్నా, నేను అది ఇచ్చా ఇది ఇచ్చానని. బటన్ నొక్కానంటున్నాడు. నువ్వు నొక్కి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీ గూటికి చేరారు. పాలకులు ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు రఘురామ. సైకో పాలనలో తాను చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. తనపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో చంద్రబాబు తన వెంట ఉన్నారని, తన కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ త్రిమూర్తులని, మనమంతా సైన్యమని చెప్పుకొచ్చారు. అతి త్వరలో జూన్ 4వ తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారు. ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్నా, త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని. అందులో బ్రహ్మ మోడీ గారు అయితే విష్ణుమూర్తి, మన చంద్రబాబు నాయుడు గారు, పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు, సైన్యం మనం అందరం. అతి త్వరలో జూన్ 4. ఇద్దరు కేంద్ర మంత్రులను గతంలో ఓడించామని ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పుంగనూరులో రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర విభజనకు ప్రత్యేక హోదా రాకపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని మంత్రి విమర్శించారు. సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాకు నీరు రాకుండా ఆయన అడ్డుకున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పుంగనూరును పూర్తిగా అభివృద్ధి చేశామన్నారు.
ఆయన ముఖ్యమంత్రి ఏ విధంగా అయ్యాడు, అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాడు 16 నెలలు. మరి రాష్ట్రం విడిపోయేదానికి కూడా ఆయన తోడ్పాటు అందించాడు. మరి విడిపోయినా పర్వాలేదు, మనకు అప్పుడు విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక హోదా కూడా తీసుకురాకుండా చేశాడు. మరి ఈరోజు ఆయన పార్టీ మారి బీజేపీలో చేరి పోటీ చేస్తూ ఉన్నాడంటే అంత సిగ్గుమాలిన వ్యక్తి ఎవరు కూడా ఉండరు, అంత నీచమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు. మరి అలాంటి వ్యక్తిని మనం చిత్తుగా ఓడించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. హోదా వచ్చినుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలను ప్రజలంతా దీవించాలని వివేక కుమార్తె సునీత కోరారు. తన తండ్రిని చంపిన వాళ్లకు షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఆమెను ఎంపీగా చేయాలనేది వివేక చివరి కోరికని, దాన్ని నెరవేర్చాలన్నారు. అవినాష్ రెడ్డిని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిలమ్మని మన ఎంపీగా సేవ చేస్తుంది అని ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమైతాది అని ఊహించండు కూడా. మన ముందు వైఎస్ షర్మిలమ్మ గారు ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను. ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను విచారించేందుకు సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఇదే కేసు వ్యవహారంతో తిహార్ జైల్లో ఉన్న ఆమెను సీబీఐ విచారించనుంది. ఇప్పటికే 100 కోట్ల కుంభకోణంలో కవిత ప్రధాన పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తున్న తరుణంలో సీబీఐ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయి, ఏ విషయాలపై సీబీఐ ప్రశ్నించనుంది, దర్యాప్తు ఏ మలుపు తిరగనుంది అన్నది హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు, సంచలన విషయాలు వెలుగు చూస్తుండగా ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా తిహార్ జైల్లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితను విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్కు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. అయితే విచారణకు ఒక్కరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి సూచించింది కోర్టు. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే విచారించాలని షరతు పెట్టింది. అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల అవినీతి జరిగిందని, ఈ స్కామ్లో కవిత ప్రధాన పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ముట్ట చెప్పడంపై కవితను సిబిఐ విచారించనుంది. అలాగే బుచ్చిబాబు ఫోన్లో ఉన్న సమాచారం ఆధారంగా కూడా ఆమెను ప్రశ్నించనుంది. భూముల కొనుగోలు విషయంలోనూ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సిబిఐ అధికారులు ఆమెను 3 రోజుల పాటు విచారించారు.
ఆ తర్వాత విచారణకు హాజరు కాలేదు కవిత. తాను వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందని, అది తేలే వరకు విచారణకు హాజరు కానని తెలిపింది. ఇప్పుడు రెవెన్యూ కోర్టు అనుమతితో వచ్చే వారమే సీబీఐ ఆమెను ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంది. విచారణ అనంతరం సీబీఐ మరో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే కేసులో గత నెల 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. 10 రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ ముగియడంతో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్ వేసి అనుమతి తీసుకుంది సీబీఐ. మరోవైపు కవిత తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగనుండగా, బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఇక బెయిల్పై జరిగిన విచారణలో కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వరాదని వాదించింది ఈడీ. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించింది. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని వివరించింది. అయితే కవిత తన కుమారుడి పరీక్షలు ఉన్నాయని, తాను దగ్గరుండాలంటూ బెయిల్ పిటిషన్ వేసింది. ఇలాంటి పరిణామాల మధ్య సీబీఐ కూడా రంగంలోకి దిగడంతో కేసు ఎలాంటి మలుపు తిరగనుంది, దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి రానున్నాయన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీ నినాదంతో కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల యుద్ధబేరు మోగించింది. పేదల సంక్షేమం, యువతకు ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, మహిళల సాధికారత వంటి కీలక సూత్రాలపై కాంగ్రెస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో విడుదల చేశారు. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్గా 5 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రజలకు ఎన్నికల వేళ వాగ్దానం చేసింది. 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ సంసిద్ధతను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా విస్తృత చర్చల ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంది. కాంగ్రెస్ గతంలో అభివృద్ధి చేసిందని, మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కొనసాగిస్తామని, దేశవ్యాప్తంగా కుల ప్రాతిపదికన జనగణన చేస్తామని ఖర్గే స్పష్టం చేశారు. పేద మహిళలకు ఏడాదికి ₹1,00,000 అందిస్తామని, కిసాన్ న్యాయ్ పేరుతో రైతులను ఆదుకుంటామని, కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని, విద్యార్థులకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని, రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు. అవినీతి పరులు బీజేపీలో చేరుతున్నారని, దీనికి కారణం ప్రధాని మోడీ రాజకీయ ఫైనాన్స్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించాలనుకోవడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మేనిఫెస్టోను దేశ ప్రజలే రూపొందించారని, ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ కేవలం లిఖిత రూపం ఇచ్చిందని చెప్పారు. వేలాది మందితో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని తెలిపారు. हम गारंटी जो भी दे रहे हैं, हम चंद स्टेट में करके दिखाए हैं. हिमाचल में करके दिखाए हैं, कर्नाटक में करके दिखाए हैं, तेलंगाना में करके दिखाए हैं. जहाँ कहीं भी हमारी सरकार है, और राजस्थान में भी हमने कई नई चीज़ें की, वहाँ भी करके दिखाए हैं. तो ये हम जो कहते हैं, मैं पहले ही कहा, वो हम करते हैं. और हम डरते नहीं करने के लिए. हमारा कितना भी नुकसान हो, लेकिन गरीबों के लिए हम करते रहते हैं. ये हमारा पहले से कार्यक्रम है. పాంచ్ న్యాయ్తో పాటు 25 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. వీటిలో రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు, ఉపాధి హామీ పథకం కింద రోజుకు ₹400 వేతనం, ఎలక్టరోల్ బాండ్స్పై విచారణ, పెగాసెస్, రాఫెల్పై విచారణ, రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు టికెట్లలో రాయితీ, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు వంటి పలు వాగ్దానాలు ఉన్నాయి. యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. అగ్నివీర్ స్కీమ్ రద్దు చేయడంతో పాటు పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేస్తామని ప్రకటించింది. చైనాతో సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్రం హోదా కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% మహిళలకి రిజర్వ్ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 1,00,000 జీతంతో పేదలకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. బేషరతుగా నగదు బదిలీ కింద ప్రతి పేద భారతీయ కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 అందించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించుతున్నట్లు కాంగ్రెస్ వివరించింది.
ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధాని మోదీ వ్యూహాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో అదానీ గుత్తాధిపత్యం వహిస్తుంటే ప్రధాని మోదీ ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలను వినియోగించుకొని రాజకీయ ఫైనాన్స్లో గుత్తాధిపత్యం సాధించారని రాహుల్ ఆరోపించారు. అవినీతి పరులంతా బీజేపీలో చేరుతున్నారని దుమ్మెత్తిపోశారు. मगर जो राजनीति में आज हो रहा है वो क्लियर है. सब पार्टीज को नरेंद्र मोदी, ईडी, सीबीआई, इन इंस्टीट्यूशंस को कैप्चर करके फाइनेंशियली मोनोपोली बना रहे हैं अपनी. और चुनाव के बाद रियलिटी है कि ये जो फाइनेंशियल मोनोपोली बड़ी इंटरेस्टिंग चीज है, क्योंकि सारा इंफॉर्मेशन किससे एक्सटॉर्शन किया है, किसको कॉन्ट्रैक्ट दिया है, कॉन्ट्रैक्ट देने के बाद उसने कितना पैसा दिया है, वो पूरी ब्लूप्रिंट इलेक्टोरल बॉन्ड्स में लिखी हुई है. तो नरेंद्र मोदी जी ने आज नहीं तो कल ऑपोजिशन को पूरी चार्जशीट, प्रूफ शीट इलेक्टोरल बॉन्ड्स के थ्रू पकड़ा दी है. तो इसीलिए थोड़ा टेरर हो रहा है उनको, इसीलिए नंबर निकला है 400 पार. इसलिए ये महाराष्ट्र में हमारे नेता ले जा रहे हैं, हरियाणा में सब जगह हमारे नेता ले जा रहे हैं, क्योंकि इनको लग रहा है कि भैया अगर 400 पार नहीं 180 हो गई, 160 हो गई, 140 हो गई तो नैया पार हो जाएगी. కాంగ్రెస్ దేశం ఎదుర్కొంటున్న దాదాపు అన్ని ముఖ్య సమస్యలకు మేనిఫెస్టోలో సమాధానం ఇచ్చేందుకు యత్నించింది. అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తే కాంగ్రెస్ భవిష్యత్తుకు డోకా ఉండదు. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచిన సైనిక్ స్కూళ్ల నిర్వహణను ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుల పరం చేస్తున్నారా? సైనిక్ స్కూళ్లకు మతరంగు పులుముతున్నారా? సిబిఎస్ఈ, ఐసిఎస్ ఇలా సిలబస్ మార్చేందుకు పద్ధతి ప్రకారం ప్రయత్నించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు సైనిక్ స్కూళ్లపైన కన్నేసిందా? సైన్యానికి మతం రంగు పులిమేందుకు సిద్ధమవుతోందా అంటే అది నిజమేనని రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక స్పష్టం చేసింది. సైనిక్ స్కూళ్లకు గొప్ప చరిత్ర ఉంది. సైనిక్ స్కూళ్లు సంప్రదాయంగా స్వతంత్ర ప్రతిపత్తి గల సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచేవి. ఈ స్కూళ్లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మతాలకు అతీతంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ వంటి వాటిలో చేరేవారు. 2021లో కేంద్రం భారతదేశంలో సైనిక్ పాఠశాలలను నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. ఆ సంవత్సరం వారి వార్షిక బడ్జెట్లో భారతదేశం అంతటా 100 కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 12, 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ స్కూళ్లను ప్రస్తుత సైనిక్ స్కూళ్ల కన్నా భిన్నంగా ప్రత్యేక పద్ధతుల్లో నడపాలనే ప్రతిపాదనను ఆమోదించింది. రిపోర్టర్స్ కలెక్టివ్ ఓ నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పత్రికా ప్రకటనలో సమాచార హక్కు సమాధానాల నుంచి సేకరించిన సమాచారం ఆందోళనకర ధోరణిని సూచిస్తోందని నివేదిక పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన 40 సైనిక్ స్కూల్ ఒప్పందాల్లో కనీసం 62% సైనిక్ స్కూళ్లను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అనుబంధ సంస్థలు, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, దాని రాజకీయ మిత్రపక్షాలు, హిందుత్వ సంస్థలు, వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించినట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక స్పష్టం చేసింది. ఒకప్పుడు సిబిఎస్ఈ ఆధ్వర్యంలో నడిచిన సైనిక్ స్కూళ్లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు అప్పగించడం పట్ల వివాదం చెలరేగింది. చాలా మంది మేధావులు కేంద్ర ప్రభుత్వం చర్యను తప్పుపట్టారు. సైన్యానికి కూడా మతపరమైన రంగు పులిమేందుకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఇతర ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దాదాపు 62% కొత్త సైనిక్ స్కూళ్లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు, బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
సైనిక స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన వారిలో ఆర్ఎస్ఎస్, బీజేపీలతో సంబంధం ఉన్న వారి పేర్లను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. వారిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, యూపీ బీజేపీ నాయకురాలు సాధ్వి రితంబరా, యూపీ బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా, రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే మహంత్ బాలక్నాథ్ యోగి, బీజేపీ నేతలు రాధాకృష్ణ వికే పాటిల్, బీజేపీ ఎమ్మెల్యే హరిరామ్ రాన్వా, మహారాష్ట్ర మాజీ మంత్రి సద్భావ్ కోట్, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ భార్య నిధి పాఠక్, గుజరాత్ బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బావసంగ్ బై చౌదరి, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి ఉన్నారని ఆ జాబితా పేర్కొంది. సైనిక స్కూళ్లను మతతత్వీకరించడం తక్షణమే ఆపాలని సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి డిమాండ్ చేశారు. సాయుధ దళాల లౌకిక ప్రమాణాలను నాశనం చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే సైనిక స్కూళ్లను ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల పరం చేస్తున్నారని, పూర్తిగా కమర్షియలైజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వార్త పట్ల ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు మేధావులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కాగా కొత్త సైనిక్ స్కూళ్లను రాజకీయ నాయకులకు, మతాలతో అనుబంధం గల సంస్థలకు కేటాయించారని వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ అంశంపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు నిరాధారమైనవని ఆ ప్రకటనలో పేర్కొంది. సైనిక్ స్కూళ్లు నడిపే సంస్థల ఖరారుకు స్పష్టమైన, కఠినమైన ప్రక్రియ అనుసరించినట్లు రక్షణ శాఖ ప్రకటనలో తెలిపింది. ఎన్డీఏ కూటమి 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు ట్రైలర్ మాత్రమేనని, చేయాల్సింది మాత్రం చాలానే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లోని చూరులో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ గత 10 ఏళ్లలో సాధించిన ప్రగతి కంటే చేయాల్సింది చాలా ఉందన్నారు. బీజేపీ ఏదైతే చెప్పిందో అది చేసి చూపిస్తుందని అన్నారు. ఇతర పార్టీల్లా కాకుండా బీజేపీ కేవలం మేనిఫెస్టో విడుదల చేయడం కాకుండా సంకల్ప పాత్రతో ముందుకు వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమికి ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేశారన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతనే మాగుంటకు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతు ఇస్తోందన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఆప్ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవ్కు బెయిల్ ఇచ్చారని, ఇప్పుడు మాగుంట శ్రీనివాస్కు టీడీపీ టికెట్ ఇచ్చారన్నారు. బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగిందని సంజయ్ సింగ్ అన్నారు. మాగుంట శ్రీనివాస్ ఇప్పుడు మోదీ ఫోటో పట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. ఇటీవల లిక్కర్ స్కామ్లో 2 రోజుల క్రితం బెయిల్పై సంజయ్ సింగ్ విడుదలయ్యారు. के खिलाफ बयान दे दिया तो वो नरेंद्र मोदी जी की तस्वीर लगाकर जनता से वोट मांग रहा है भारत के लोकतंत्र में। आपके नेता अरविंद केजरीवाल के खिलाफ जो व्यक्ति बयान देता है ये है, और जो बयान छिपा लिया जाता है ईडी के द्वारा हमारे वकीलों के दबाव में, कोर्ट के आदेश के बाद जब वो बयान देखते हैं जाकर ईडी के दफ्तर पर, जिसको अनरिलाइड डॉक्यूमेंट में ईडी ने रखा, यानी कि ऐसा डॉक्यूमेंट जिस पे भरोसा नहीं है, शुरुआती सारे बयान जिस पे भरोसा नहीं है, वो बयान जो उसने सही ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.